గత కొంతకాలంగా ఆక్వా రంగంలో ఒడిదుడుకులు ఎదురైన గోదావరి జిల్లాల రొయ్య మాత్రం బలంగానే నిలబడింది. ఎక్కువ శాతం ఎగుమతులు అమెరికాకు వెళ్లడం, ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోతతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. అమెరికా కొట్టిన దెబ్బకు ఆస్ట్రేలియాతో భర్తీ చేస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్లో ఉంది. ఇందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానం కీలకంగా ఉంది. గోదావరి జిల్లాలోని 49,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఏటా 150,000 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గోదావరి జిల్లాల రొయ్యకు గిరాకీ పెరగడంతో మళ్లీ పుంజుకుంటుంది. 100 కౌంట్ ₹230 కొనుగోలు చేస్తుంది. 40 కౌంట్ ₹360, 30 కౌంట్ రొయ్యల ధర ₹420 పలుకుతోంది. ప్రభుత్వం మార్కెట్ విస్తరణపై దృష్టి సారించడంతో ఫలితాలు వస్తున్నాయి. అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై భారీగా సుంకం పెంచి ప్రపంచ దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పెట్టారు. టారిఫ్ల ప్రభావం గోదావరి జిల్లాల్లోని ఆక్వా రంగంపై పడింది. దాంతో రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ద్వారా జరిగిన నష్టాన్ని ఆస్ట్రేలియాతో భర్తీ చేస్తున్నారు. ఇది నిజంగా గోదావరి ఆక్వా రంగానికి ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గారి దెబ్బ వల్ల మా ఆక్వా రంగం చాలా దెబ్బతిన్నది. ఈ ఎగుమతులు తీసుకోకపోవడం వల్ల ఆక్వా రైతులు చాలా అప్పుల పాలైపోయి, ఎన్నో పెట్టుబడులు ఎట్టి నాశనం అయిపోయి, అప్పుల బాధల్లో పడిపోయి ఈ ఆక్వా రంగాన్ని వదిలేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మరి ఆస్ట్రేలియా కానీ చైనా ఇటువంటి దేశాలు ఎగుమతులు తీసుకునే విధంగా ఉండటంతో మళ్ళీ ఆక్వా రంగం మీద ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు జపాన్తో పాటు చైనాకు ఏపీ రొయ్యలు పరిమిత స్థాయిలోనే ఎగుమతులు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. రష్యా సానుకూలంగా ఉండటంతో ఇప్పటికే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇదే బాటలో ఆస్ట్రేలియా చేరింది. 2 ఏళ్ల పాటు అంటే 2027 అక్టోబర్ వరకు ఎగుమతులకు అనుమతులు ఇస్తూ ఆ దేశం ఉత్తర్వులు ఇచ్చింది. వాళ్ళు ముందుకొచ్చి మన యొక్క ఏదైతే ఇప్పుడు మన ఈ ఆక్వా రంగాన్ని మరి వాళ్ళు తప్పకుండా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క మన ఏదైతే రొయ్య ఉన్నటువంటి దాన్ని వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి ముందుకొచ్చారు. మరి దీన్ని బట్టి ఇప్పుడు ఆక్వా రంగం మంచి అందరూ కూడా రైతులందరూ కూడా కొంచెం సంతోషంలో ఉన్నారు. గతంలో భారత్ నుంచి ఆస్ట్రేలియా రొయ్యలను దిగుమతి చేసుకునేది. అయితే వైట్ స్పాట్ వైరస్ రొయ్యలు కావడంతో దిగుమతులను రద్దు చేసుకుంది. అప్పటి నుంచి మన రొయ్యలపై ఆస్ట్రేలియాలో నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి దిగుమతికి అనుమతి ఇవ్వడంతో ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రతినిధులు ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లను జతచేస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ విజయం వెనుక భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉంది. మొత్తానికైతే ట్రంప్ కొట్టిన దెబ్బను ఆస్ట్రేలియాతో భర్తీ చేశారు.